ప్రధానంగా మరొకటి బాగా ఇంపాక్ట్ చూపించింది రోజా గారు, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, గుడివాడ అమర్నాథ్ గారు, కొంతమంది పేర్లు. సో వీళ్ళు కూడా ఈ ఓటమి వెనక వీళ్ళ భాష కావచ్చు, వీళ్ళ ప్రవర్తన కావచ్చు, ఇవన్నీ బాగా చూపించాయి. కొంత ప్రజల్లో ఒక భయాందోళనకి గురయ్యారు వినిపించిన మాట. ఇది ఎంతవరకు తీసుకోవచ్చు? అంటే చచ్చిన బాబుని ఎంత చెప్తారండి బాబు, నేను సంవత్సరం పాటు చెప్తూనే ఉన్నాను వీళ్ళందరూ ఓడిపోతారు, ఓడిపోయారు. వాళ్ళు ఓడిపోవటం వేరు, మొత్తం రాష్ట్రం మీద ప్రభావం ఉంది, ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. చెప్తున్నాను కదా, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనం రైతు కానీ ఒక కార్మికుడు కానీ కింద గ్రౌండ్ లెవెల్ ఎవరైతే ఓటర్లు ఉన్నారో, పబ్లిక్ ఉన్నారో, ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా దే ఆర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్. ఈ వాట్సాప్ ఆ భాష వాళ్ళే వినలేకపోతున్నారు. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు కదా. ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీ అయితే, చట్టసభలు అయితే ఇంత ఉంటాయి, ఇంత గౌరవప్రదమైన భాష ఉంటుంది, ఈ భాష రికార్డుల్లోకి ఎక్కుతాయి. అది రికార్డులు అలాంటివి ఏదైనా మాట్లాడితే రికార్డులను తొలగించాలని రిక్వెస్ట్ చేస్తారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇది గౌరవ సభ కదా, గౌరవ సభ అని చెప్పి జరుగుతుంది. ఇదేంటంటే సీనియారిటీ ఉండేటప్పుడు మనకు కొన్ని ఎథిక్స్, వాల్యూస్, నిబద్ధత ఇవన్నీ ఉండేటప్పుడు అదేమవుతుందంటే అదొక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ రన్ అవుద్ది. ఇప్పుడు పూర్వం పొలిటీషియన్లు ఏంటంటే వాళ్ళ వాటర్ వాళ్ళు తెచ్చుకొని ఏదో ట్రైన్లో ప్రయాణించేవాళ్ళు, ఎక్కడో బస్సుల్లో నుంచి వచ్చేవాళ్ళు, అక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చేవాళ్ళు, ప్రజలతో కలిసిపోయేవాళ్ళు, వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడంతా మనం నోవోటెల్స్, తర్వాత డిఫరెంట్ పాలిటిక్స్ అయిపోయింది కదా. ల్యాండ్, శాండ్, మైనింగ్, ఇదంతా కూడా మొత్తం అంతా మారిపోయింది. ఈ ప్రజలు కూడా సీనియర్ సిటిజన్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. ఇప్పుడు ఒక్కొక్క చోట ఒకలా ఉంటుంది. ఫర్ సపోజ్ వైజాగ్ అనుకోండి, ఇవన్నీ తాకట్టు పెట్టేస్తున్నారని వాళ్ళకి ఒక ఆందోళన. ఇంకో చోట అనుకోండి, ఈ రైతాంగం ఉంది, మొత్తం వీడి వల్ల నాశనం అయిపోయింది అనేది చర్చ ఉంటుంది. ఇవన్నీ సమస్యలు లేకుండా వీళ్ళు ఆ భార్యల గురించి, తర్వాత ఆ భాష గురించి, వాటన్నిటి గురించి అయితే కొంత జుగుప్సాకరమైన పరిస్థితి అయితే ఉంటుంది. చాలామంది న్యూట్రల్ ఓటర్స్ కూడాను ఆటోమేటిక్గా ఈ 5-6 మంది వల్ల టర్న్అవుట్ అవుతారు. మళ్ళీ ఒకసారి వీళ్ళకి అధికారం ఇస్తే ఏంటి పరిస్థితి, మళ్ళీ వీళ్ళనే ఇచ్చుకుందామా అనేది క్వశ్చన్ వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది కదా. నా ప్రశ్నలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏమనుకుంటున్నారని బేస్ చేసుకొని మిమ్మల్ని అడుగుతున్నాం. సో వీళ్ళ 5గురే కాదు, బేసిక్ ఇవన్నీ పార్టీకి డ్యామేజ్ జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు తెలిసే వీళ్ళని ముందుకు నెట్టారా, లేక ఆయన ఆధ్వర్యంలోనే ఆయన చెప్పిన రూట్ మ్యాప్ ప్రకారమే ఇవన్నీ జరిగాయా? దీనికి బాధ్యులు ఎవరు? బాధ్యులు ఎవరంటే అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి అండి. వై? బికాజ్ ఎందుకంటే 2019లో తను చూసేయమన్నాడు, ఎవరిని నిలబెడితే వాడు ఎమ్మెల్యే అయ్యాడు. ఒక ఛాన్స్ అన్నారు, తన ఫోటో పెట్టుకుని ఆయన వెళ్ళాడు. ఎగైన్ మీకెందుకు, నేనే ఉన్నాను, నన్ను చూసి ఓటేయండి అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నన్ను చూసి ఓటేయండి అనుకునేటప్పుడు నువ్వు ఇలాంటి టీంని రన్ చేయడం కరెక్ట్ కాదు, నెంబర్ 1. తరువాత ఏదైనా తప్పులు జరిగినప్పుడు అలర్ట్ చేసేవాడే నిజమైన ఫ్రెండ్. నువ్వు అది యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేవు. సమాచారం నీ దగ్గర వరకు రావట్లేదు, క్వార్టరీని ఛేదించి రావట్లేదు. ఈవెన్ సీనియర్ ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు, అఫీషియల్స్, సీనియర్ మినిస్టర్లు, మాజీ మంత్రులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ క్వార్టరీ దాటి రాలేకపోయారు. నీకు సమాచారం రాలేదు. మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా చాలా ఇంటర్వ్యూలు, చాలా మంది ఆ సమాచారం తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా నీకు లేదు. ఇప్పుడు ఏదో ఒక తప్పు జరుగుతుంది, నేను మీ వెల్ విషర్ని, నేను చెప్పాలనుకుంటాను, మీ దగ్గరికి యాక్సెస్ చేయలేకపోతే నేను ఎలా చెప్తాను? ఇంకో ద్వారా మీ దగ్గరికి వస్తుందా? అది స్వయంకృతమే. వైఎస్ఆర్సీపీ నాయకులు తర్వాత వీళ్ళందరూ ఈ జోగి రమేష్, ఎక్స్, వై, జెడ్ వాళ్ళందరూ, ఒక అక్కడ చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ పబ్లిక్ ప్లేసుల్లో మీరు మాట్లాడుతుండేటప్పుడు అలర్ట్ చేయడము, హెచ్చరించడము ఏదో ఒకటి చేయాలి కదా. అలాంటిది ఏం లేదు. మనం నవ్వుకుంటుంటే ఏంటి పరిస్థితి అంటే ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. సిద్ధసభలు మీరు గమనించారా? అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు పెట్టి బాక్సింగ్, కొన్ని లక్షల మంది అక్కడ హాజరయ్యారు ప్రజలు. ఆ బాక్సింగ్ పెట్టడం, గుద్దటం, ఇవన్నీ సరే అక్కడ వచ్చిన వాళ్ళకి ఆనందం ఉండొచ్చేమో, కానీ చూసిన ప్రజలైతే దాన్ని కొంచెం వేరే విధంగా అర్థం చేస్తారు. ప్రజల్లో కొంత నెగిటివ్ ఇది ఉంటుంది. తర్వాత మెయిన్ జనసేన, టీడీపీలో కార్యకర్తల్లో
ఒక కసి పెంచింది వైఎస్ఆర్సీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి చోట ఒకసారి బంగారు పల్లంలో రెట్రోస్పెక్టివ్ అధికారాన్ని పెట్టి ఆయనే ఇచ్చారు. ఒకసారి రెట్రోస్పెక్టివ్ ఒకసారి బ్యాక్ వెళ్ళండి. దాదాపు బయటకు రావడానికి భయం అవుతున్న టైంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఇంత బిగ్ మ్యాండేట్ ఇచ్చినప్పుడు 151 ఇచ్చినప్పుడు ఎవ్వడు కూడా బయటకు రావడానికి భయపడ్డాడు, ఎక్కడ కేసులు పెడతారో. అలాంటి టైంలో మీరేం చేశారు? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించారు. దాడి చేయించినప్పుడు ఏమైంది? ఇక వచ్చేసింది కార్యకర్తలు పూనకం వచ్చేసింది. అక్కడ స్టార్ట్ అయింది. అది ఎవరు ఇనిషియేట్ చేయించారు? మనమే, వైఎస్ఆర్సీపీ. అక్కడ ఏమైంది? తర్వాత మహానాడు సక్సెస్ అయింది. నెమ్మదిగా ఇది పుంజుకోవడం స్టార్ట్ అయింది. కరెక్ట్ సార్. తర్వాత ఏంటి? చంద్రబాబుని అరెస్ట్ చేశారు. ఇక ఇలా కాదు అనుకున్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ ఇక నేను మీతో కలుస్తున్నాను అని చెప్పినప్పుడు కొంత అండ వచ్చింది. ఇక మన ఇద్దరం కలిపి ఎక్కడికైనా వెళ్ళగలం, నేను ఒక్కడిని వెళ్ళలేను. అది ఒక అది గూస్ బంప్స్ అంటారు, మీ భాషలో ఏమో అంటారు. అలా ఉద్రేకం వచ్చింది. ఇక కసిగా పనిచేయడం స్టార్ట్ చేస్తారు. ఈసారి కనుక మనం పోతే ఇక మనం ఇక్కడ ఉండలేము అనేది వాళ్ళు మానసికంగా, కార్యకర్తలు మానసికంగా సిద్ధమయ్యారు. తర్వాత మీకు ఏ స్టెప్ తీసుకున్నా మీరు ప్రతిదీ పతనం మీరు వేసుకొని వెళ్ళిందే. వాళ్ళు మహానాడు వన్స్ సక్సెస్ అవుతున్నారు, మీరు అరెస్టులు చేయించేసి దాడులు చేయించి, ఈవెన్ పవన్ కళ్యాణ్ లాంటి అతను ఫెయిర్ కదా, వైట్ పేపర్ కదా, అతను ఏ ప్రభుత్వంలో లేడు, ఎక్కడ రూపాయి లంచం తీసుకునే పరిస్థితి లేదు, సొంతంగా ఖర్చు పెట్టుకొని సినిమాలు తీసుకుని ఆయన వస్తున్నాడు. అప్పుడు ఏమైంది? అతని మీద దాడి చేశారు, ఇంకా కసి పెరిగింది. ప్రతి చోట మీరు పిఠాపురంలో కూడా అంత మెజారిటీ రావడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి. లాస్ట్ మినిట్ లో డిప్యూటీ సీఎం రివర్స్ చూసారా మీరు? డిప్యూటీ సీఎం ని వంగా గీతా గాంధీ చేస్తున్నారు. సేమ్ అదే రివర్స్ అక్కడ జగన్ మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అఫ్కోర్స్. అంటే 11 నెంబర్స్ ఇవన్నీ భలే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి మనం స్టెప్ ఒకటి సింపుల్గా చెప్తానండి. ఈరోజు మనం ఎందుకు ఇన్ని విశ్లేషణ చేస్తున్నామంటే ఎప్పుడు కూడాను పరాజయము అనేది, ఓటం అనేది ఎప్పుడు ఒంటరే. అందరూ విశ్లేషణ చేస్తారు. కానీ మనం ఏదైతే 7 months ముందు మాట్లాడుకున్నామో అన్ని నియోజకవర్గాలు చెప్పుకునేటప్పుడు ఎక్కడైనా కొంచెం వాళ్ళు సరిదిద్దుకొని ఉంటే ఇంత చేదు ఫలితాలు అయితే వచ్చి ఉండే కాదు. అది వాళ్ళు తీసుకునే ఇది లేదు.